బాబా ఇందాక చెప్పావు కదే. అయ్యో ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే? అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మట్టుంది. చెప్పా. అమ్మో చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాలు జారటానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. వచ్చారా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి, ముందు చేతింది. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదో తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలనే అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే నంగనాచి, నీకంటే పెద్ద గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయనకు ఉత్తరాలు రాస్తావా? నోర్ముయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతి వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో, ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్రులకు అందనేవుకు. అందిన కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, చదువుతాను. ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు నోరెత్తకు. చెయ్యొద్దులు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు? రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు. కళ్ళజోడు. ఈ కళ్ళజోడు నీదే. పనిని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి. ఇక్కడ రా ముసలి పిల్లి కొడక. ఎప్పుడు వచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి. మరోసారి చెప్తున్నాను, డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీరా రాయి. రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావా? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరికలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్